హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ ఈజీయా ఆర్ పైథానా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ రెండు కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్ స్కిల్స్ అని అయితే చెప్పొచ్చు. పైథాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. డెవలప్‌మెంట్‌కి మనం ఈ పైథాన్ అయితే యూజ్ చేస్తాం. అదే డెవాప్స్ అనేది మనకి ఒక కల్చర్ ఆర్ అజైల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. డెవాప్స్ అనేది మనకి డెవలప్‌మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్స్‌ని కొలాబరేట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. లైక్ ఈజియర్ ఫర్ మోస్ట్ బిగినర్స్. బిగినర్స్‌కి పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకు ఈజీ అంటే మనకి ఇందులో సింటాక్సెస్ ఉంటాయి. ఓకే. బట్ మనకి ఇక్కడ చూస్తే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి కూడా మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాల్సయితే ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్ రాస్తూ మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు డెవాప్స్ చూస్తే, డెవాప్స్ చూడండి. ఈజీ ఆఫ్ లెర్నింగ్, ఆర్డర్ ఓవరాల్ అని అంటున్నాం. సో, డెవాప్స్ అనేది మరీ హార్డ్ ఏం కాదు. వన్స్ మీరు కాన్సంట్రేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ డెవాప్స్ పైన. ఓకేనా? సో, ఇది డెవాప్స్ పైథాన్ అనేది జస్ట్ మనకి ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే అది. బట్ ఈ డెవాప్స్‌లో మనకి ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ థింగ్ అని అంటున్నాం. అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ టూల్స్, ప్రాక్టీసెస్ అండ్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైనక్స్, సీఐసీడీ, క్లౌడ్, కంటైనర్స్, ఆర్కెస్ట్రేషన్, మానిటరింగ్ అండ్ మోర్. సో, ఇవన్నీ కూడా మనకి డెవాప్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ఇందులో మనకి డెవాప్స్‌లో టూల్స్ అండ్ కమాండ్స్, క్లౌడ్ గురించి, మానిటరింగ్ టూల్స్ గురించి ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. Often requires real world practices to grasp infrastructure and deployment issues. ఓకేనా? దీంట్లో మనకి డిప్లాయ్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, లైక్ మనం ఆటోమేషన్ ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా మనకి ఈ డెవాప్స్‌లో ఉంటాయి. అండ్ ఈ పైథాన్ అనేది మనకి డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా పైథాన్ నేర్చుకుంటే చాలా యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? సో, పైథాన్ వచ్చి ఉంటే మీకు డెవాప్స్‌కి పైథాన్ అనేది స్క్రిప్టింగ్‌గా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఈ పైథాన్ అనేది డెవాప్స్‌కి కూడా యూజ్ అవుతుంది స్క్రిప్టింగ్ పర్పస్. ఈ 2 నేర్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి జాబ్‌కి. ఓకేనా? చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటాయి. డెవాప్స్ మనం ఆటోమేషన్‌కి ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేస్తాం డెవాప్స్‌లో. పైథాన్ స్క్రిప్ట్స్. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ అండ్ డెవాప్స్ గురించి. సో, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ డెవాప్స్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ టూల్స్, కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు. సో, మీరు డెవాప్స్ లైక్ కాన్సెప్ట్స్ వైస్‌గా నేర్చుకుంటూనే మీరు ప్రాక్టికల్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు మీకు లైక్ ఆ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా మీరు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? పైథాన్ అయినా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ నేను చదువుకుంటే సరిపోతుంది అనే ఇదైతే లేదు. సో, మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే పైథాన్ అయినా ఆర్ డెవాప్స్ అయినా. సో, ఇది మనకి పైథాన్ అండ్ డెవాప్స్ గురించి. సో, మీరు ఈ 2 స్కిల్స్ నేర్చుకుంటే అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా వరకి మీకు ఉంటాయి ఔట్ సైడ్. సో, ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ఉంది అవైలబుల్‌గా. వన్స్ చెక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంది. నచ్చితే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం.
లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ₹2,999 మాత్రమే. ఓకే. సో ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరు ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.